హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా అమ్మమ్మ ఎప్పటి నుంచో అనుకున్న కోరిక నెరవేరిపోయింది. మా అమ్మమ్మ అంటే ఎవరో కాదు, మా హస్బెండ్ వాళ్ళ నాన్నమ్మ. ఆ అమ్మమ్మ ఈ జనరేషన్లో ఉన్న లేడీస్ అందరికీ మంచి ఇన్స్పిరేషన్గా చెప్పవచ్చు. మా అమ్మమ్మ కోరిక ఏంటంటే మా ఆయన వాళ్ళ తాతగారు ఊరిలో దేవాలయం గుడిలో ధ్వజస్తంభం కట్టించాలని ఎప్పటి నుంచో అనుకుంటుంది. అయితే ఇప్పటికీ ఆ ధ్వజస్తంభం పూర్తయింది. అందుకనే ఆ గుడి వార్షికోత్సవం రోజు ఆ ధ్వజస్తంభం ప్రతిష్ఠ కూడా చేయాలనుకున్నారు. ఆ ప్రతిష్ఠ గురించి మేమందరం అంటే అమ్మమ్మ తాలూకు ఫ్యామిలీ అందరం ఉండాలనుకుంది. కానీ డ్యూటీ పర్పస్ బట్టి అందరూ రాలేకపోయారు. ఆ ప్రతిష్ఠ గురించి పూజల గురించి అని పెద్ద అత్తయ్య వాళ్ళు మా అత్తయ్య వాళ్ళు కలిసి అయితే పూజలు చేశారు. పూజలు 2 రోజులు మంచిగా చాలా బాగా జరిగాయి. జూన్ 7th 8th అయితే అయ్యాయి. ఇంకా జూన్ 8th అయితే ధ్వజస్తంభం ప్రతిష్ఠ చేశారు. ప్రతిష్ఠ అయ్యాక హోమం కాల్చారు. ఆ రోజే తులసికోట ప్రతిష్ఠ కూడా చేశారు. అసలు గుడి అంటే ధ్వజస్తంభం ఖచ్చితంగా ఉండాలంట. అప్పుడే కంప్లీట్గా గుడి నిర్మాణం అవుతుందని పంతులు గారు చెప్తున్నారు. అసలు అమ్మమ్మకి ఆలోచన రావడమే చాలా మంచి విషయం అంట. అసలు అమ్మమ్మ ఇదనే కాదు, దైవ కార్యక్రమాలకి ఏవైనా ఆవిడ వంతు సాయం చేస్తుంటారు. మా ఊర్లో అయితే 2 అన్నదానాలు ఆవిడే పెట్టుకున్నారు. అమ్మమ్మ ఈ ధ్వజస్తంభం గురించి 1,60,000 వరకు పెట్టుకున్నారు. ఇంకా ఆవిడ అంత చేశాక మనం పూజలకైనా వెళ్ళాలి కదా. అమ్మమ్మ అయితే మొత్తం ఫ్యామిలీ ఉండి అందరం కలిసి పూజలు చేయండి అని ఎప్పుడు మేము లీవ్కి వెళ్ళినా సరే చెప్తూనే ఉంటుంది. అమ్మ ధ్వజస్తంభం ప్రతిష్ఠ ఉంటుంది, అందరూ వెళ్ళండి, అందరూ మంచిగా చేయండి అని ఆవిడ ఎప్పుడు ఒకటే అనుకునేది. కానీ అందరం రాలేకపోయారు. నేను పిల్లల్ని తీసుకొని వెళ్ళాను. ఇంకా మా అన్నయ్య ఫ్యామిలీ అయితే వెళ్ళాము. ఇంకా ప్రతిష్ఠ రోజే గుడి వార్షికోత్సవం కదా. ఆ రోజైతే ఆ ఊర్లో ఉండేవాళ్ళు శివాలయ దర్శనంకి వస్తూనే ఉంటున్నారు. గుడి అసలు ఖాళీ లేదు, చాలా బాగుంది ఆ రోజు అయితే. ఇంకా ఆ రోజే శివపార్వతుల కళ్యాణం కూడా చేశారు. ఇంకా అన్ని పూజలు చాలా నిష్టగా మంచిగా అయితే అయిపోయాయి. ఇంకా మా విలేజ్ నుంచి మా రిలేటివ్స్ కి అయితే కొందరికి చెప్పాము, వాళ్ళు కూడా వచ్చేసారు. మంగళ సూత్రధారణ చేస్తున్నారు. ఎవరైనా సరే వివాహం చేసుకునేటప్పుడు ఎప్పుడు అలా వేస్తుంటారేంటి? అదే మనుషులు అంటున్నారు, ఆశీర్వదించేస్తారేంటి? మనుషులు
అమ్మమ్మ వాళ్ళ ఆయన పోలీసు, అందుకు అమ్మమ్మకి పెన్షన్ వస్తుంటుంది. ఆ మనీతో ధ్వజస్తంభం కట్టించింది. అమ్మమ్మ చాలా జాగ్రత్తగా దైవ కార్యక్రమాలకైనా ఎవరికైనా సాయం చేయాలన్నా ఆవిడకి వచ్చిన పెన్షన్ని సాయం చేస్తుంటుంది. ఈ జనరేషన్లో ఉన్న ముసలి వాళ్ళలాగా చాదస్తం కాకుండా మంచి ఆలోచనలతో దైవ ఆలోచనలతో ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఉంటే మనకి కూడా కొంత భక్తి పెరుగుతుందేమో. ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. ఇలా గుడి ధ్వజస్తంభం ప్రతిష్ట, శివపార్వతుల కళ్యాణం చాలా బాగా జరిగాయి. ఇంకా అందరూ వచ్చారు, చాలా హ్యాపీ అయిపోయింది. ఇంకా పూజలు అయ్యాక అందరం మంచిగా ఫొటోస్ తీసుకున్నాం. ఇలా పూజలన్నింటికి నేను అటెండ్ అవ్వడం చాలా హ్యాపీగా అనిపించింది. నమామి శమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మవేద స్వరూపం నిజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకాశమాకాశవాసం భజేహం నిరాకారమోంకారమూలం తురీయం. ఇంకా పూజలన్నీ అయిపోయాక అన్నదానం అయితే 12 గంటలకు స్టార్ట్ చేశారు. ఇంకా అందరం మంచిగా అన్నదానం అయితే చేసాము. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.